హలో అండి. ఈరోజు మనం క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాను. నేను ముందుగానే 1 కేజీ క్యారెట్‌ని తురుముని మొత్తము ఇలా తురుము చేసుకొని పెట్టుకున్నానండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇదంతా తురుమైన తర్వాత నెక్స్ట్ నేను ఇలాచీలు తీసుకున్నాను. ఒక 5, 6 ఇలాచీలు తీసుకున్నానండి. నెయ్యి తీసుకున్నానండి. ఒక 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మన డెకరేషన్ కోసం నేను కొద్దిగా కాజు తీసుకున్నానండి. ఓన్లీ డెకరేషన్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా నేను స్టవ్ అంటించుకొని ముందే గీ వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్నాను. దాంట్లో కాజు వేసాను. అది కొంచెం స్కిప్ అయ్యింది కాబట్టి అది మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి. బాగా దూరగా వేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి రెడ్గా అవుతున్నాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. పక్కకు తీసి పెడుతున్నాను. ఇవన్నీ తీసిన తర్వాత నెక్స్ట్ నేను అదే నెయ్యిలో క్యారెట్ తురుము మొత్తం అందులో వేసుకుంటున్నానండి. క్యారెట్ తురుము వేసేస్తున్నాను. దీన్ని నేను చిన్న బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో మొత్తం ఒకే దగ్గరికి ఎత్తున్నానండి. ఇలా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ అయ్యింది. మగ్గిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇందులో ఇలాచీ వేసుకొని షుగర్ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఫస్టే మగ్గబెట్టాను. మగ్గబెట్టేసేసి కొంచెం మంచిగా అయిన తర్వాత ఇలాచీ, షుగరు ఇవి 2 వేసుకున్నాను. వేసుకొని వీటిని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇది చాలామంది చేసి ఉంటారండి. కాకపోతే ఇది నేను వేరే క్యారెట్ అంటే మన హల్వా క్యారెట్ ఇది చాలా బాగా వస్తుంది. దాని తర్వాత నేను ఇప్పుడు దగ్గరికి అయ్యింది. ఇప్పుడు పాలు పోసుకుంటున్నానండి. చిక్కటి పాలు, గేదె పాలు తీసుకొచ్చి దేశీ గేదె పాలు తీసుకొచ్చి పోసుకుంటున్నానండి. ఇది ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. టేస్టీగా ఉంటుందండి. ఈ 10 మినిట్స్ మగ్గిన తర్వాత చాలా బాగా అవుతుందండి. దగ్గరికి మగ్గనివ్వాలి. అలాగే ఉంచేసి పాలన్నీ కిందికి వెళ్ళిపోయాయి. అలాగే బెల్ ఐకాన్ ఒకసారి నొక్కండి. కరెక్ట్గా కలుపుకొని మీకు ప్రతిరోజు మళ్ళీ కొన్ని రావాలి పాలు అంటే పోస్తానండి. బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా బాగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది. టేస్టీగా పొగలు వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. నాకైతే నచ్చిందండి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా నా ఛానల్లో చూడాలంటే మీరు ప్రతి వీడియో తప్పకుండా వాచ్ చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.